కడప జిల్లా ఒంటిమిట్ట మండల పంచాయతీలోని పంచాయతీ సెక్రటరీ ఎంవి రమణారెడ్డి పదోన్నతి పొంది కాజీపేటకి గ్రేడ్ 1 ఆఫీసర్గా బదిలీ అవుతున్న సందర్భంలో ఒంటిమిట్ట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈఆర్టీఓ కుమార్ రంగయ్య రమణారెడ్డికి పదోన్నతి శుభాకాంక్షలు మరియు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఈఆర్టీ కుమార్ రంగయ్య మాట్లాడుతూ పీఆర్ అంటే పంచాయతీ రాజ్ విభాగం అనేదే కాదు. ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సింది పీఆర్ అంటే పబ్లిక్ రిలేషన్స్. ఉద్యోగులుగా మండలంలోని ప్రజలకు మనం ఎంత విలువనిస్తామో తిరిగి వారి నుంచి అంతే విలువను పొందుతామని తనతోటి సహాయ ఉద్యోగులందరికీ తెలియజేశారు. అదేవిధంగా ఏ పని మీద ఆయనను ఒక వ్యక్తి కార్యాలయంకు వచ్చిన పిదప అక్కడ ఉన్న ఉద్యోగి రండి సార్ కూర్చోండి అని వినయ విధేయతగా ప్రవర్తించిన ఎడల తన కోపం తగ్గి మనతో ప్రశాంతంగా తన బాధను చెప్పుకొనుటకు వీలుంటుంది అని తెలిపారు. అదేవిధంగా ఏ గ్రామ పంచాయతీలోనైనా కనీసం ఒక ఉద్యోగి 2 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాతనే మీరు ఏంటి ఎలా అనేది అక్కడ ప్రజలకు తెలుస్తుంది. మీకు కూడా అక్కడి ప్రజలు ఏంటి ఎలా అని అవగాహన వస్తుందని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వాలు మారిన ప్రతిసారి మనకు కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి చూస్తూనే ఉంటాం. మన ఒక ప్రభుత్వ ఉద్యోగిగా వాటిని స్వీకరించక తప్పదు. 2019వ సంవత్సరంలో పంచాయతీరాజ్లు, పంచాయతీ సెక్రటరీ నియామకాలు సహా సిబ్బంది నియామకాలు అన్ని కొత్త నియమాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు మరలా కొత్త ప్రభుత్వం ఎలాంటి నియమ నిబంధనలు విధిస్తుందో ఆ నిబంధనలను పాటించాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన రాజు లాంటి వారిని రాజు ఆదేశిస్తే ఆదేశానుసారం పనులు చేయడం మన బాధ్యతగా గుర్తించి బాధ్యతలను నిర్వర్తించుకుంటూ పోవడం మన బాధ్యత. ఎంవి రమణారెడ్డి గురించి మాట్లాడుతూ సుమారు 12 సంవత్సరాల పైగా ఒంటిమిట్ట మండలంలో పనిచేసి తాను అంటే ఏంటో మండలంలోని ప్రజలందరికీ గుర్తుండిపోయేలా తన పనిని సహాయ సహకారాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ తను చేయగలిగారు. అదేవిధంగా తనతోటి పనిచేయ వారికి ఎలాంటి ఒత్తిడి కలగకుండా ఎలా పని చేయాలో నేర్పించారు. అదేవిధంగా వారికి ఎలాంటి డౌట్లు వచ్చినా తన దగ్గర ఉండి నేర్పించారు. గ్రేడ్ 1 ఆఫీసర్గా కాజీపేటకు వెళ్తున్న ఎంవి రమణారెడ్డికి మరొకసారి తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. నేను ఇక్కడికి 2015 బ్యాచ్ మొత్తం వచ్చి జాయిన్ అయింది. అప్పటి నుంచి వర్క్ ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే మండలం డెవలప్ అవుతుంది మాకు ఒక ప్లాన్ ఉంది. అందరూ ఏమనుకుంటారంటే వస్తానే ఉదయం నుంచి సాయంత్రం పనిచేస్తామా వెళ్ళిపోదామా అంతే ఉంటుంది. కానీ ఏ విధంగా చేస్తే ఏ విధంగా మనం ఈ విధంగా అనుకుంటారనే ఉద్దేశంతో ముందుగానే ప్లాన్. మేము వచ్చిన 5 మంది పంచాయతీ సెక్రటరీలు, నేను కానీ, ప్రసాద్ కానీ, నాగేశ్వరరావు కానీ, మా బ్యాచ్ ఎవరు ఏం చేయాలనేది వర్క్ అప్పుడే షేర్ చేసుకొని ఆ విధంగానే ఫాలో అయ్యాను. మధ్యలో తర్వాత 2019లో సచివాలయ వ్యవస్థ ఏర్పడింది. సచివాలయ వ్యవస్థ ఏర్పడుతున్న అందరికీ కొత్త, కాకపోతే ఎవరో ఒకరు లీడ్ తీసుకోవాలి. ఏ వర్క్ అయినా ఎవరైనా ఏదైనా లీడ్ తీసుకోవచ్చు. లీడ్ తీసుకున్నాక బాధ్యతగా పనిచేయాలి. చాలామంది వస్తున్నాం సాయంకాలం అవుతుంది వెళ్ళిపోతున్నాం. నేను మీకు ఫస్ట్లో జాయిన్ అయినప్పుడు కొంతమంది ఉంటారు ఇక్కడ మీటింగ్ పెట్టుకోండి. అప్పటికి నేనున్నా, ప్రసాద్ ఉన్నాడు, నాగేశ్వరరావు ఉన్నాడు, ఆత్మీయ సమావేశం. ఆ సమావేశంలో ఫస్ట్ టైం నేను చెప్పింది కూడా ఏ సమస్య వచ్చినా ఆ రోజు ఆ సమస్య క్లియర్ చేసుకొని పోండి. మీరు ఇంటికి పోయి మళ్ళీ సఫర్ కావద్దు. ఎందుకంటే సచివాలయ వ్యవస్థ వచ్చినాక సచివాలయ వ్యవస్థ మీకు పోతే మాకు పోతే. అంతకుముందు అయితే మా వ్యవస్థలో మాకు మన ఈవార్డు సార్ ఉన్నాడు, ఏదైనా మా సమస్య ఉంటే ఈవార్డు సార్, ఎంపీడీ సార్, వాళ్ళ కాకుండా ఇంకా డిఎల్పీ డిపో ఇట్లా మేము ఉంది. కాకపోతే అట్లా కాదు, మనము గ్రాస్ లెవెల్లో మనం అంతా ఒక సచివాలయం ఏర్పాటు చేసుకుని సచివాలయంలో ఏ సమస్య వచ్చినా అక్కడ ఉండే డీడీఓతో మనం అందరం కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలి. ఈ విధంగా ప్లాన్ చేసుకొని ఈ విధంగా తక్కువ మండలాలు ఫాలో అయినారు. ఈ మా ఏరియాలో ఫస్ట్ ఇక్కడ ఈ బేస్ ఎక్కడ లేదు. మా గ్రేడ్ 5 పంచాయతీ సెక్రటరీ కానీ మా స్టాఫ్ కానీ ఇంత కలిసిమెలిసిపోవడము, సమస్యలు రాకుండా ఈ ఒంటిమిట్టను ఈ విధంగా తీసుకున్నామంటే మొత్తం అందరూ కూడా ఆ లెవెల్లోనే వర్క్ చేసుకుంటూ వచ్చినారు. దీనికి అందరికీ థ్యాంక్స్ చెప్పాల్సిన పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే ఈ విధంగా చేయడం అనేది చాలా మండలాల్లో ఎక్కడ చూసినా సమస్యలే. కాకపోతే మన మండలమే సమస్య లేకుండా చాలా శాంతియుతంగా చాలా బాగా జరిగిందని దీనికి ఏదైనా మన వ్యవస్థలో మనం అందరికీ ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ నేనుండేది
బాబాయ్ ఉండాలి పక్కన మేడం మీరు అందరూ లోపలికి కోసం వెంటనే జిల్లా పరిషత్ గ్రూప్లో పోతామా సార్ చూడండి సార్ జాయిన్ అయిన మరుసటి రోజుకే ఇంటికి పోమని చెప్పిన సార్ చెప్పిన కానీ తర్వాత సార్ అన్ని విషయాల్లో ఏ రకంగా పంచాయతీలో ఉన్న సమస్యలు కానీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఇమీడియట్గా ఏదైనా అవసరం అంటే సార్ ఏమంటే హెల్ప్ చేస్తా ఉన్నారు. వారికి అలాగే మన ఒంటిపేట మన సర్పంచ్ గారికి ఈనాటి ఈ సన్మాన గ్రహీత ఈ కార్యక్రమానికి కర్త కర్మత్రి అంతా మన రమణాడి గారికి అలాగే ఇక్కడికి ఇచ్చేసిన మండల పరిషత్ సిబ్బందికి మా తోటి సహోదరులను అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. రమణాడి గురించి చెప్పాలని ఎంత చెప్పినా తక్కువే. కార్యశాల కూడా నేను చెప్పచ్చు ఒక మాటలో. ఏదన్నా అనుకుంటే దాన్ని సాధించుందాక నిద్రపోడి. అది ఎంత పెద్ద ఇష్యూ అన్నా కానీ ఎంత దూరం అన్నా పోని. అందులో రమణాడికి సొంతూరు నాకు తెలిసి అట్లూరేమో రమణాడి దువ్వూరు స్వగ్రామం దువ్వూరైనా ఆయన స్వగ్రామం ఒంటిమిట్ట మండలమే. ఆ విధంగా ఇక్కడ పాతకమైనాడు. గత 10 నెలలు అయ్యారంటే 10 ఏళ్ళు గత 10 సంవత్సరాల నుంచి కూడా మాకు ఇప్పుడు రమణాడి దువ్వూరు అని ఎవరికి తెలుసు. నాకు తెలిసి ఒంటిమిట్ట రమణాడి అంటేనే నోటాడు అంతా. పంచాయతీ సెక్రటరీ అందరికీ కూడా జిల్లాలో ఒంటిమిట్ట రమణాడి అంటేనే నోటాడు. దువ్వూరు రమణాడి అంటే ఎవరు కనుక్కోలేరు. ఆ విధంగా మళ్ళా అతి తొందరలోనే మళ్ళా ఒంటిమిట్ట తిరిగి వస్తాడని రావాలని ఆశిస్తూ ఇక్కడ మాదిరిగానే రమణాడికి అక్కడ కూడా కాజీపేటలో కూడా మంచి సోదరులు ఉన్నారు. వాళ్ళు కూడా మంచి వాళ్ళే, బాగా సహకరించే వాళ్ళే. అక్కడ కూడా అయితే ఎటువంటి ఆడంకాలు లేకుండా దిగ్విజయంగా ముందుకు చూసుకొని పోవాలని ఆశిస్తూ చెప్పాలంటే బ్యాక్ సపోర్ట్ ఫర్ ఎవ్రీవన్. సింపుల్ గా ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఏదొచ్చినా ఫస్ట్ స్ట్రాంగ్ గా సపోర్ట్ ఇచ్చేస్తారు. అంతేకాదు ఎంత చెప్పినా వాళ్ళైనా కవర్ అవుతుంది. స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ ఎవ్రీవన్. రమణాడి సార్ గురించి ఒక 2 వర్డ్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా కూడా మేము ఆఫీస్ అయిపోయిన తర్వాత మేము అక్కడ సాగర్ దగ్గర బ్యాలెన్స్ చేసేవాడు. వడపల్లి టికెట్ చేసేవాడు అక్కడ ఒక హోటల్లో. అక్కడ కూర్చొని మాట్లాడేవాడు. ఎప్పుడన్నా వేరుగా అప్పుడు రమణాడి సార్ గారి ప్రస్తావన వచ్చింది. ప్రస్తావన వస్తే నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతూ ఫస్ట్ రమణారెడ్డి అన్నాను. ప్రభాకర్ వచ్చి చంద్ర అన్నాడు. నాకు అర్థం కాలేదు. నేను కంటిన్యూ చేశాను. మళ్ళీ రమణారెడ్డి అన్నాను. అన్న తర్వాత ఏం చంద్ర అని స్టాప్ చేశాడు. నాకు అర్థం కాదు ఏం లేదు. యాక్చువల్గా మనం ఒక వ్యక్తి లేనప్పుడు కొన్ని గ్రాంటెడ్గా తీసుకొని ఇంకొక విధంగా మాట్లాడతాం. పర్సన్ లేనప్పుడు, పర్సన్ ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతాం, లేనప్పుడు కొంచెం గ్రాంటెడ్గా మాట్లాడతాం. ప్రభాకర్ వెంటనే ఆపి మాట్లాడాను. ఏం రమణారెడ్డి అంటున్నాం, సార్ అనేది చెప్తాను. సార్ అక్కడ లేదు, మేము మాత్రం ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నాము. ఎక్కడో మేము మాట్లాడుకుంటా అంటే రెస్పెక్ట్గా మాట్లాడేది తెలియదా, సార్ అనేది మాట్లాడేవాళ్ళం లాస్ట్లో. అది ఆయన మీద మాకు అందరికీ ఉన్నటువంటి గౌరవం, రెస్పెక్ట్.
నాకు ఆ రోజు ఆయన మీద మనకందరికీ ఆయన ఎదురుగా మేము ఎంత మాట్లాడతామో తెలియదు కానీ భయంగానో లేకపోతే ఇంకొకలాగా మాట్లాడతాం కానీ బయట మేము మాట్లాడేటప్పుడు కూడా సార్ అనే రెస్పెక్ట్ వర్డ్ యూజ్ చేయకుండా ఇప్పుడు కూడా మేము మాట్లాడలేదు. నేను ఫ్లోర్లో మాట్లాడినప్పుడు కృపాకర్ కొంచెం కరెక్ట్ చేసేవాడు. దాని తర్వాత ఒకే చిన్న ఇన్సిడెంట్ కృపాకర్ ఎప్పుడు కొంచెం విమర్శనాత్మకంగా మాట్లాడేవాడు. సార్ ఎప్పుడు చేశాడు చంద్ర, సార్ అట్లా కొంచెం ఈ విషయంలో కొంచెం ఇంకొక విషయంలో అది నేను చెప్పా ఇప్పుడు రమణాథ్ సార్ని విమర్శిస్తూ ఉంటావు ఏంటి నువ్వు అది ఇది అని చెప్పినాడు. అతను నాకు జరిగినట్టే కదా కృపా పొండిమిట్ట సర్పంచ్ సుజాత మేడం గారికి మరియు రమణారెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన మా మిత్రులు, మా సెక్రటరీస్, మా సచివాలయం స్టాఫ్ మరియు ఎంపీడీఓ స్టాఫ్కి నమస్కారము. ముఖ్యంగా దాదాపు ఈ మండలంలో పంచాయతీ సెక్రటరీస్ అందరూ కూడా ఉద్యోగం చేస్తున్నారంటే 99% రమణారెడ్డి ఇక్కడికి తెచ్చిన వ్యక్తులే. 13 పంచాయతీలు గాను గ్రేడ్ 5 పంచాయతీ సెక్రటరీస్ పెడితే మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్న సెక్రటరీలందరూ కూడా రమణారెడ్డి ఇక్కడికి సెక్రటరీగా తీసుకొచ్చినాడు. అంటే సుమారుగా నాకు తెలిసి ఒక 7-8 మంది ఉన్నారు. తర్వాత ఇక్కడి నుంచి బదిలీ అయ్యి అక్కడికి పోతున్నాడు. చాలా సంతోషము. ప్రమోషన్ తీసుకొని మళ్ళీ ఈ మండలానికి తిరిగి రావాలని, ప్రమోషన్తో మళ్ళీ ఈ మండలానికి రావాలని అందరికీ మనం తెలియజేస్తున్నాం. తర్వాత వచ్చేసి కోపం ఉన్నా కూడా ఆ కోపంలో అతని దగ్గర ఒక అర్థం ఉందన్నమాట. సౌమ్యకుడు ఏమి మనము ఉన్న విషయం కరెక్ట్గా చెప్పాలి ఆయనకి. ఏదో ఇట్లా జరిగిందంటే ఎంత రిస్క్ అయినా సరే బయట పెడతాడు. ఆ గుణం ఉందన్నమాట. మన బాధ మనం చెప్పుకుంటే ఎంత పెద్ద పని అయినా సరే దాని ఏదో ఇట్లా జరిగింది రమణారెడ్డి అని అంటే అతని పురస్కారాలు వేసుకొని ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. కనుక మనం ఇలాంటి వ్యక్తిని మనలో నుంచి ప్రమోషన్ మీద పోతున్నాడు కాబట్టి బాధ తప్ప రిమైనింగ్ అయితే మళ్ళీ ఈ మండలానికి రావాలని కోరుకుంటున్నాను. అందులో మీలో చాలా మంది కూడా నాకు ఇంకా సరిగా కొంతమంది తెలియదు. బట్ రమణారెడ్డి సార్ నేను మీటింగ్స్కి వచ్చిన ప్రతిసారి ఏ విషయమైనా సరే ఉన్నట్లుగా మాట్లాడి చెప్పి చాలా ధైర్యంగా మనందరినీ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఇప్పుడు సడన్ గా సార్ ఇట్లా లీవింగ్ అనేసరికి కొంచెం నేను కూడా ఆ విషయం తెలిసేసరికి కొంచెం బాధే వేసింది. బట్ సార్ ముందుకు వెళ్తున్నారు కాబట్టి మనం కూడా అభినందిస్తూ సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మధ్యాహ్నం రాలేకపోతే 1 అవర్లో రాని చాలా ఆట చేయొచ్చు. ఆయనకు ఉన్నటువంటి అధికారం ద్వారా కావచ్చు, మా మీద ఆయనకున్న చనువు వల్ల కావచ్చు. కానీ మేము డిలే అయినా కూడా ఏ రోజు కూడా సీరియస్ అవ్వాలి. మళ్ళీ నెక్స్ట్ డే ఫోన్ చేస్తారు, చంద్ర ఈ రోజు ఏమన్నా రాకుండా మళ్ళీ ఇంకొక రోజు ఫోన్ చేస్తారు. వెంటనే పోతారు ఇంటికి పోతారు. ఏ ప్రాబ్లం ఉంటే అది మనకు దాని సాల్వేషన్ కూడా గైడ్ చేస్తారు. సార్ ఇక్కడ ఎవరితే బాగుంటుంది పని అయిపోతారు అందుకట్టు ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత ఆ గైడెన్స్ చేయగలిగిన టాలెంట్ రమణాడికి అయితే ఉంది. భవిష్యత్